నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరమంతా పసుపుమయం. టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల కోలాహలం. అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన పెమసాని, మాధవి, నసీర్. నగరంలో భారీ ర్యాలీలు, గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అభ్యర్థులు. పదవ తరగతి ఫలితాలు విడుదల. 88.14% ఉత్తీర్ణత. బాలికలదే పైచేయి. ఎన్డీఏ కూటమి అతుకుల బొంత కంటే దారుణం. చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని సజ్జల ధ్వజం. మంగళగిరిలో లోకేష్ విస్తృతంగా ప్రచారం. అక్రమంగా కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరిక. గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. గుజ్జన్గుండ్ల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఎన్డీఏ కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పెమ్మసానితో పాటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు నరేంద్ర, పెమ్మసాని సతీమణి శ్రీరత్న ఇతర నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నసీర్ అహ్మద్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ కూటమి నేతలతో భారీ ర్యాలీ నిర్వహించి కార్పొరేషన్ కార్యాలయంలో నసీర్ అహ్మద్ నామినేషన్ వేశారు. ఆలపాటి రాజా, డేగల ప్రభాకర్, నేరెళ్ల సురేష్, మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, భరత్ రెడ్డి ఇతర నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, ఎన్డీఏ కూటమికి ప్రజల మద్దతు రోజురోజుకీ పెరుగుతుందని నసీర్ తెలిపారు. మైనార్టీల సంక్షేమం టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. అసత్య ప్రచారాలతో మైనార్టీ ఓట్లను కూటమికి పడకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పకుండా 2024 రేపు మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతా ఉన్నాం. అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి
పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ నాయకులకు, ప్రతి ఒక్కరికి, బీజేపీ మిత్రపక్షానికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గల్లా మాధవి కోలాహలంగా నామినేషన్ దాఖలు చేశారు. గుజ్జనగడ్ల నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు చేపట్టిన భారీ ర్యాలీలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గల్లా మాధవితో పాటు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇంత ఘనంగా నన్ను నామినేషన్ వేయడానికి నా వెంటే ఉండి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా నామినేషన్ వేసుకోవడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ నామినేషన్ వేసుకోవడం జరిగింది. మీరందరూ చూశారు. ప్రతి ఇంటి నుంచి తరలి వచ్చారు ప్రజలంతా. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అంతా నా వెంటే ఉంది అన్నంత ఘనంగా మేము తరలి బయలుదేరి వచ్చాము ఇక్కడికి. అయితే మీరు చూశారు, ఇదొక్కటే నిదర్శనం మీ అందరికీ. ఘన విజయం మాదే అవుతుంది. కూటమి గెలిచి తీరుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కాజాలో స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా చూడటంతో పాటు పారిశ్రామికవేత్తలకు రాయితీలను చట్టబద్దం చేస్తామని చెప్పారు. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదృశ్యమైన యువతల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయపరమైన విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కష్టపడడానికి వచ్చా, పని చేసడానికి వచ్చేస్తాను. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం 29 సంక్షేమ కార్యక్రమాలు చేసిందని. అమ్మా, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఒక ఐటీ కంపెనీ, బీపీఓ కంపెనీ తీసుకొచ్చేది. ఈరోజు ఆ కంపెనీలో 150 మంది పనిచేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఇవన్నీ చేశాను దాన్ని. అదేవిధంగా అధికారం మన చేతుల్లో ఉంటే ఇంకా నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో ఒక్కసారి మీ అందరూ ఆలోచించమని కోరుతున్నా. ఒక లక్ష్యంతో ఉన్నానమ్మా. అమ్మా, గత 25 సంవత్సరాలు 2 కుటుంబాలు మంగళగిరిని పరిపాలించినాయి. మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం 15 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశారు. దాని తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేశాడు. ఈ 25 సంవత్సరాలు మీ జీవితంలో మార్పు వచ్చిందని ఆలోచించమంటున్నా. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 13 జిల్లాలు ఉండేది. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. సో అనంతపూర్ తీసుకుంటే ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, హార్టికల్చర్ హబ్ అని.
కర్నూలు తీసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు. అదేవిధంగా కడపకు వస్తే పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించారు. చిత్తూరు జిల్లాకు వస్తే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టీవీలు తయారు చేస్తాం, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. బాబు గారు బలంగా నమ్మేది ఏంటంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో కేవలం ఒక కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే సరిపోదు, కియాతో పాటు అనుబంధ సంస్థలను తీసుకురాలి. ఒక కియానే కాదు, రేపు టెస్లా ఇట్లా అనేక కంపెనీలు ఎందుకు అనంతపూర్ తీసుకురాకూడదు అనేది ఆ లక్ష్యంతో పనిచేస్తారు. ఇండియా కూటమి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మస్తాన్ వలీ నామినేషన్ దాఖలు చేశారు. మస్తాన్ వలీ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజుతో పాటు లింగంశెట్టి ఈశ్వరరావు, సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలంటే తనను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలను మస్తాన్ వలీ కోరారు. గుంటూరు ప్రజల సమస్యలను సాధించడం కోసం, గుంటూరు నగర ప్రజల సమస్యలను అసెంబ్లీ ద్వారా సాధించుకునేదానికి ఇవాళ నేను రాహుల్ గాంధీ గారు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మోడీ ఒడిలో, మోడీ సంఖలో ఉన్న శక్తులకి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో అనేటటువంటి శక్తుల మధ్య పోరాటం నడుస్తుంది. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని విశ్వాసం. పొన్నూరు కూటమి అభ్యర్థి దుళ్లిపాళ్ల నరేంద్ర కుమార్ రేపు ఉదయం నామినేషన్ వేయనున్నారు. చింతలపూడి నుండి భారీ ర్యాలీతో పొన్నూరు చేరుకుని అక్కడి రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 86.69% ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. మే 24 నుంచి జూన్ 3 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు సురేష్ కుమార్ తెలియజేశారు. ఈ నెల 23 నుంచి ఆన్లైన్లో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. మార్కుల మెమోలను 4 రోజుల తర్వాత అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. రెగ్యులర్ స్టూడెంట్స్ 6,16,615 మందిలో 86.69 86.69% ఈజ్ ది పాస్ పర్సంటేజ్. అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో 5,34,574 మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది. ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్లో బాయ్స్ పాస్ పర్సంటేజ్ 84.32% అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 89.17%. అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హైయర్ ఉంది అన్నమాట. అలాగే ఈ ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను 11,645 స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారని. దీనిలో 2,803 స్కూల్స్లో 100% పాస్ సాధించడం కూడా జరిగింది. 17 స్కూల్స్ మాత్రమే 0% పాస్, అంటే ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో నవీన స్కూల్ విద్యార్థులు విజయ కేతనాన్ని ఎగురవేశారు. నగరాల్లోని నవీన విద్యానికేతన్ ఆవరణలో స్కూల్ చైర్మన్ ఏరు వచ్చినప్పరెడ్డి, ప్రిన్సిపాల్ నవీన్ రెడ్డి అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. 596 మార్కులు సాధించి శ్రీనిధి అనే విద్యార్థిని ప్రతిభ చూపించినట్లు చెప్పారు. పరీక్షకు హాజరైన 146 మంది నవీన స్కూల్ విద్యార్థులు 102 మంది ప్రథమ, 3 ద్వితీయ శ్రేణిలో నిలిచినట్లు చెప్పారు. నవీన స్కూల్ పూర్తి స్థాయిలో ఉన్న సదుపాయాలు, అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం వల్లనే తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. And we want to congratulate all the teachers and students across the state for achieving excellent result this academic year. Coming to our school, 145 students passed out of 146 students that have appeared for the examinations. In those 145 students, 102 students achieved more than 500 marks. That is 2 students out of every 3 students that have attended the examinations. And coming to the totals in our school, our Srinidhi have achieved excellent result, top in the district with 596 marks, and we are very proud of her, and followed by Nainanjali with 593. నవీన పాఠశాల అత్యద్భుతమైన ఫలితాలని సాధించదని మనం చెప్పొచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే, ఒక పాఠశాలలో ఉండాలి అంటే దాంట్లో వసతులు ఉండాలి,
మా పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి. రెండవది ఒక ప్రాంగణానికి పరిమితమై ఉండాలి. అంటే ఉపాధ్యాయులకి విద్యార్థులకి సంబంధం ఏర్పడటానికి ఒకే ప్రాంగణం అయితే అది పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపడానికి అవకాశం ఉంటుంది. మూడవది పాఠశాలలో చదువు ఒత్తిడి లేకుండా ప్రతిరోజు గేమ్స్ ఉండాలి, ప్రతిరోజు ఇతర యాక్టివిటీస్ ఉండాలి. నాలుగవది అంకితమైన భాగంలో ఉపాధ్యాయులు ఉండాలి. ఈ విధంగా మా పాఠశాలలో అన్ని రంగాలలో అన్ని యాంగిల్స్లో మంచి వసతులు, మంచి ఉపాధ్యాయ బృందం, మంచి ఆట స్థలం ఉంది కాబట్టి మేము ఈ యొక్క ఫలితాలని సాధించామని చెప్పుకుంటూ ఈ సందర్భంగా మా విద్యార్థులను అభినందిస్తూ తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను అందరికన్నా ముందు ఐ వాంట్ టు థ్యాంక్ మై ఫాదర్. ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అప్పుడప్పుడు స్కూల్లో రాసిన ఎగ్జామ్స్లో కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు డిసప్పాయింట్ అవుతాము. అలాంటి టైంలో ఏం పర్లేదు అని నాకు చాలా మోరల్గా సపోర్ట్ చేశారు మా డాడీ. థ్యాంక్ యూ డాడీ. అండ్ మా టీచర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని నేను ఫాలో అయ్యాను. ఏ రోజు వర్క్ ఆ రోజు ఫినిష్ చేశాను. అందుకే నాకు ఈ మార్క్స్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ నవీనా స్కూల్. థ్యాంక్ యూ టీచర్స్. థ్యాంక్ యూ. 10వ తరగతి ఫలితాల్లో కొండవీడు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. సంగరగుంటలోని కొండవీడు పబ్లిక్ స్కూల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్లు మస్తాన్ రావు, జీవి రమేష్ పూలగుచ్చాలతో అభినందించారు. 588 మార్కులు సాధించిన షేక్ అనాస్ అనే విద్యార్థి మొదటి స్థానంలో నిలిచినట్టు చెప్పారు. 500కు పైగా మార్కులు 37 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. అంకిత భావంతో పనిచేసిన సిబ్బంది కృషితోనే ఘన విజయం సాధించగలిగామని అన్నారు. కార్యక్రమంలో రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని అన్నారు. ప్రిన్సిపల్ వి సురేష్, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు సంగడగుంటలో ఉన్న శ్రీ కొండవీడు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారు. ఈరోజు విడుదలైన ఫలితాల్లో 600కు షేక్ అనాస్ 588 మార్కులు, ఏ వైష్ణవి 578 మార్కులు, 587 మార్కులు, అమృత 578 మార్కులు, అలాగే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కూడా అత్యుత్తమ మార్కులు సాధించి దాదాపుగా అందరు విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించారు. ఈ ఘన విజయానికి కారణమైనటువంటి మా స్కూల్ అధ్యాపక బృందం, దాదాపుగా మేము స్కూల్ స్థాపించి 30 సంవత్సరాల్లో ఇటువంటి ఫలితాలు మొట్టమొదటిసారి సాధించాం. ఈ 25 సంవత్సరాల నుంచి మా వద్ద పనిచేస్తున్నటువంటి మా స్కూల్ స్టాఫ్ ఈ విధమైనటువంటి ఈ ఫలితాలు రావడానికి ప్రధాన కారణం. కొండవీడు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి టాప్ మార్క్స్గా 600కు గాను 588 మార్కులు, 587 మార్కులు, 578 మార్కులు, 578 మార్కులు, ఇలా 550 పైగా 18 మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. 37 మంది విద్యార్థులు 500కు పైగా సాధించారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు 400 పైగా మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా అధ్యాపక బృందానికి, విద్యార్థులకి, వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి శుభాభినందనలు తెలియజేస్తూ ఇటువంటి సహకారం తల్లిదండ్రుల నుంచి, స్టూడెంట్స్ నుంచి, మన మాస్టర్స్ నుంచి కూడా ఎల్లవేళ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అనాస్, 10th క్లాస్ శ్రీ కొండవీడు పబ్లిక్ స్కూల్లో చదివాను. ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇన్ని వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి వచ్చినాయి. మా స్కూల్లో ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టేవారు. దానివల్లే ఫైనల్ ఎగ్జామ్ అంటే భయం పోయి బాగా పర్ఫామ్ చేసాము. మా స్కూల్లో టీచర్స్ కూడా రాకపోతే ఒకటి టిట్టో చదివించేవారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడతో పోల్చుకుంటే అక్కడికి వెళ్ళేసరికి చాలా ఈజీ అయిపోయింది. అందుకని చెప్పి ఈ రిజల్ట్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మాంటిసోరీ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. లక్ష్మీపురంలో మాంటిసోరీ స్కూల్ డైరెక్టర్ సెబాస్టియన్ మాట్లాడుతూ 590 మార్కులతో నర్మద మొదటి స్థానంలో, 589 మార్కులతో ప్రజ్ఞిత రెండో స్థానంలో, సాయి యశస్వి 587 మార్కులతో మూడో స్థానంలో నిలిచినట్టు చెప్పారు. 62 మంది మాంటిసోరీ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9 మంది 580 మార్కులు, 25 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించినట్టు తెలిపారు. 43 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించినట్టు తెలిపారు. అత్యున్నతమైన మార్కులు సాధించిన విద్యార్థులను పూల గుచ్చాలతో అభినందించారు. 62 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే వాళ్ళలో 9 మంది 580 కన్నా అబోవ్ 550 మార్క్స్ సాధించి నర్మదా
అనే విద్యార్థిని 590 మార్క్స్ సాధించి టాప్గా నిలిచింది. అలాగే రాసిన వాళ్ళలో 25 మంది అబోవ్ 550, అలాగే 43 మంది విద్యార్థులు 62లో 43 మంది విద్యార్థులు అబోవ్ 500 మార్క్స్ సాధించారు. ఈ విజయం వీళ్ళ హార్డ్ వర్క్కి, వాళ్ళ ఎఫర్ట్కి రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. Day and night they took lots of effort to make it happen. And on this occasion I appreciate all my students, the teachers from day one, from nursery to 10th, ఈ పిల్లలు చేపట్టి ఇటువంటి విజయానికి కారకులైన మా ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో నిర్వహించిన ర్యాలీలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సత్తెనపల్లి సమగ్ర అభివృద్ధి కావాలన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. నేను 25 సంవత్సరాల శాసనసభ్యుడిగా పెదకూరుపాడు కానీ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కానీ అభివృద్ధి చేశాను. అలాగే మీరందరూ కూడా నన్ను గెలిపిస్తే నేను కృష్ణదేవరాయలు గారు ఇద్దరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరు శంకర్రావు నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వగ్రామం తుళ్లూరు మండలం పెదపర్మి గ్రామంలోని స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. స్వగృహం నుంచి పెద్దల ఆశీర్వాదం తీసుకుని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు కలిసి బయలుదేరారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి నంబూరు శంకర్రావు నేను ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా పూర్తిగా ప్రచారంలో ముందుండి రేపు జరగబోయే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ, అంటే పోయినసారి వచ్చిన దానికన్నా కూడా డబుల్ మెజార్టీ వచ్చే విధంగా కూడా రావడానికి అవకాశం ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో జరిగినాయి. ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు. ప్రజల ఆదరణ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ అలా ఉంది. ఆయన సంక్షేమం, అభివృద్ధి అనేది మరలా చేసి జనాల్లోకి వెళ్ళటం. గతంలో అయితే మేము ఈ అభివృద్ధి చేస్తామని వెళ్ళాము, ఇప్పుడు చేశామని వెళ్తున్నాం. గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ కు శాసనసభ్యులందరికీ స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ మద్దతు తెలిపింది. స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాటం వ్యవస్థాపకులు శ్రీ యేసుబాబు మాదిగ, స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట గుంటూరు, పల్నాడు జిల్లాల ఇన్ఛార్జ్ మక్కెన ప్రభాకర్ సంఘీభావంతో పాటు ఆయన నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆయన గెలుపుకు సహకరిస్తామని మీడియా పక్షాన టీడీపీ పార్టీ వారికి, అలాగే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ వారి శాసనసభ్యులందరికీ గెలుపు కొరకు కృషి చేస్తామని తెలియపరిచారు. బల్లారపు శ్యామ్, జనమల సుధీర్, శ్యామల మణి, లోకమ్మ, ఈమెయిలమ్మ తదితరులు పాల్గొన్నారు. సంఘీభావంతో పాటు ఆయనకు మద్దతు తెలుపుతూ మా ఉద్యమ పోరాటం నుండి, మా స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాటం నుంచి ఆయనకి సంఘీభావం తెలియపరుస్తూ, అలాగే ఆయన నామినేషన్ ప్రక్రియలో ఆయనకి
శారదా స్కూల్ స్టూడెంట్ సుప్రజ 587 మార్కులతో 10th ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారని స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ ఆర్ఎం దాస్ తెలిపారు. తమ స్కూల్ నుంచి ఎగ్జామ్స్ కు అటెండ్ అయిన అందరూ పాస్ అయ్యారని ఆర్ఎం దాస్ తెలిపారు. 550 మార్కులు సాధించిన వారు 17 మంది ఉన్నారని వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మా శారదా స్కూల్ విద్యార్థులు అఖండ విజయభేరి మ్రోగించారు. ఈ ఫలితాలు మాకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చాయి. ముందుగా టాప్ మార్కుతో 587 మార్కులతో యు సుప్రజ స్కూల్ టాపర్గా నిలిచింది. మేము ఆ అమ్మాయిని అభినందిస్తున్నాము. 550 మార్కులకు పైగా మా సాధించిన విద్యార్థులు 17 మంది ఉన్నారు. మా విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులను అభినందిస్తున్నాము. మేము పరీక్షకు పంపినటువంటి 72 మంది విద్యార్థులు 100% పాస్ అయ్యారు. నిజంగా మేము చాలా గర్వంగా చెప్తున్నాం. ఈ ఇయర్ మా పరీక్షా ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. అతుకుల బొంత కంటే దారుణంగా ఎన్డీఏ కూటమి పరిస్థితి తయారైందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. జనసేన బీజేపీలోకి తన పార్టీ వారిని పంపించి చంద్రబాబు సీట్లు ఇప్పించుకుంటున్నారని చెప్పారు. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్న సజ్జల సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనకు మరోసారి వైసీపీని గెలిపించేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో ఆక్స్ఫోర్డ్ విద్యార్థులు అఖండ విజయాన్ని సాధించినట్లు చైర్మన్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక మార్కులు 592, 580 పైన 35 మంది, 570 పైన 96 మంది, 560 పైన 155 మంది, 550 పైన 243 మంది విద్యార్థులు విజయం సాధించారని తెలిపారు. ఆక్స్ఫర్డ్ స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషి వల్ల ఆక్స్ఫర్డ్ ఈ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, ప్రిన్సిపల్ అమీనా బేగం, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. Hearty congratulations to all the Oxfordians. So nearly 1167 students have wrote the 10th class public exams for the year 23-24, and out of that 537 students have got more than 500 marks. It's really a fantastic result. And also our top mark is 592, and I would just like to read out 580 and above 35 students have secured more than 580 marks, and 96 students have scored more than 570 marks, and 155 students have scored more than 560 marks, 243 students have scored more than 550 marks, 314 students have scored more than 540 marks. So that is really wonderful. 314 students secured more than 540. That means more than 90%. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జైన్ హై స్కూల్ విజయభేరి మ్రోగించిందని జైన్ హై స్కూల్ డైరెక్టర్ మహ్మద్ మున్ను హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహ్మద్ మున్ను మాట్లాడుతూ ఎస్ఎస్సీ ఫలితాల్లో జైన్ హైస్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత శాతం సాధించి గుంటూరు నగరంలోనే అగ్రభాగాన నిలిచారని అన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అత్యధిక మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించి తమ జైన్ హైస్కూల్ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుముడింపచేశారని చెప్పారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జైన్ పబ్లిక్ స్కూల్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించి గుంటూరు నగరంలోనే ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ఆ దిశలో విద్యార్థులను తయారు చేసిన ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులకు శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఈ ఫలితాలకు అహర్నిశలు కృషి చేసిన మా ఉపాధ్యాయ బృందానికి మరోసారి ప్రత్యేక అభినందనలు.
మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత మజ్జిగ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా వేసవిలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అలైడ్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్, కళాశాల పీజీ ఫిజిక్స్ విభాగాధిపతి శరత్ కుమార్, అధ్యాపకులు కళ్యాణి, నజీర్, సుకన్య తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాలలో భాష్యం విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో భాష్యం రామకృష్ణ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష్యం విద్యార్థులు జి దీపికాశ్రీ 597, టి భావన 596, వై షరీన్ 596, ఎస్ గాయత్రి 595, కె లక్ష్మీహంసిని 595, ఎస్ ఆశ్రిత 595 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. 590కి పైగా మార్కులను 90 మంది, 580 ఆ పైగా 588, 570 ఆ పైగా 1299, 550కి ఆ పైగా 2809, 500 ఆ పైగా 5783 మంది విద్యార్థులు సాధించారన్నారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావులు అభినందనలు తెలిపారు. అట్లాగే మ్యాథ్స్లో 100కి 100 1113 మెంబర్స్ సాధించడం జరిగింది. 100కి 100 95 అబోవ్ అయితే 100కి మ్యాథ్స్లో 3627 మెంబర్స్ సాధించడం జరిగింది. 90 అబోవ్ అయితే 5103, అంటే ఇందాక మనం 500 అబోవ్ చెప్పాము. అట్లానే మ్యాథ్స్లో కూడా 90 అబోవ్ అప్రాక్సిమేట్ అంతమంది ఉన్నారు. అదే సైన్స్లో 100కి 100 తెచ్చుకున్న స్టూడెంట్స్ నెంబర్ 251 మెంబర్స్ 100కి 100 తెచ్చుకున్నారు. అందులో సైన్స్లోనే 95 అండ్ అబోవ్ 2117 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. 90 అబోవ్ 4016 మెంబర్స్ తెచ్చుకున్నారు. మరి ఈ ఇంత ఘన విజయానికి కారకులైన ముందు నమ్మకంతో, భాష మీద నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ, ఆ తర్వాత వీళ్ళని తీర్చిదిద్దిన స్టాఫ్ మెంబర్స్ మొత్తానికి, మరి సహకరించిన అందరికీ, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం మేము ఈ స్కూల్ లెవెల్లోనే వీళ్ళకి ఐఐటి ఫౌండేషన్ కానీ, నీట్ ఫౌండేషన్ కానీ స్టార్ట్ చేసి, మరి వీళ్ళని ఇంటర్మీడియట్లోనే డైరెక్ట్గా ఐఐటి సీట్ కానివ్వండి, నీట్లో మెడిసిన్ సీట్ కానివ్వండి సాధించే విధంగా ప్రణాళిక తయారు చేసి అది స్కూల్ లెవెల్ నుంచే ఇంప్లిమెంట్ చేయడంతో మరి ఇటువంటి ఫలితాలు, ఇంత మంచి మార్కులు సాధించడం కానీ, ఇటు మంచి ఫలితాలు సాధించడం కానీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించిన ఎస్ఎస్సి 2023-24 ఫలితాల్లో గుంటూరు బాసరా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు తెలిపారు. సాయిబాబా రోడ్ నందు గల బాసరా కాన్సెప్ట్ స్కూల్ మెయిన్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బాసరా విద్యా సంస్థల చైర్మన్ సాదినేని మురళీమోహన్ రావు మాట్లాడుతూ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 45.7% మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం బాసరా విద్యా సంస్థలకు గర్వకారణమని అన్నారు. 100కి 99% మంది ఉత్తీర్ణులయ్యారని, ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, కె రాంబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షలకు హాజరైనటువంటి విద్యార్థులు 150 మంది. వీరిలో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి మా విద్యార్థిని పి శృతి 595 మార్కులు, వి పావని 587 మార్కులు, పి నేహశ్రీ 583 మార్కులు, కె రాగసుధ 579 మార్కులు. ఈ విధంగా 550 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 27 మంది. అదేవిధంగా 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 70 మంది. అంటే దాదాపుగా 47% 500 పైన మార్కులు సాధించడం జరిగింది. ఈ ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో మా విద్యార్థిని విద్యార్థులు ఘన విజయం సాధించి
పాస్ పర్సెంటేజీ 99% సాధించడం జరిగింది. ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా మా అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొమ్మాలపాటి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ గా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ అన్నారు. ఇంత మంచి మనసున్న మనుషులు సమాజానికి అవసరమని, ఈ ప్రాజెక్టుతో 62 ప్రాజెక్టులు చేయటం అభినందనీయమని అన్నారు. ఇందులో భాగంగా సుందరయ్య నగర్ ఎంవీవీఎస్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ కు ఎల్ఈడి టీవీని ఆయన బహుకరించారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుకే తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పెరుగుపోగు వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ మాదిగ కార్పొరేషన్కి ₹1 ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను దారి మళ్లించి ఎస్సీలకు చెందిన 27 పథకాలు రద్దు చేసి మాదిగలను నమ్మించి మోసం చేసిన వైఎస్ జగన్ను 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే, ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశం ఇవ్వని అడిగిన తర్వాత 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో గతంలో 2019 ఎన్నికల్లో మాదిగలకి 8 సీట్లు ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కూడా మాదిగలకి సమన్యాయం చేయకుండా 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కేవలం 10 సీట్లు మాత్రమే ఇచ్చి మాదిగలకి అన్యాయం చేశాడు. మరి ఈ పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ కోసం మన్మోహన్ సింగ్కి లెటర్ రాసి పార్లమెంటులో ప్లే కార్డు పట్టుకొని ఇడుపులపాయలో తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు గడిచినప్పటికీ కూడా అధికారంలో లేకముందు మాదిగలకు అనుకూలంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగల ఊసే ఎత్తలేదు. ఉన్నవ ఎడ్లపాడు మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు జేవీఎల్ నాగేశ్వరి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట డిప్యూటీ డీఓ కె వేణుగోపాలరావు, ఉర్దూ డిఐఎండి ఖాసిం, ఎంఈఓలు మల్లికార్జున శర్మ, పార్వతి, ప్రధానోపాధ్యాయులు కె అజరయ్య, జె రవి, ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి శివనారాయణ, రిటైర్డ్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె విజయపాల్, జె పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం నుంచి నాకంటే ముందు వచ్చినప్పటికి కూడా మా ఇద్దరం కలిసి కూడా ఒకేసారి ప్రమోషన్ తీసుకున్నాం అనమాట. తల్లి కొడుకులు కానమాట ఇద్దరు కూడా దాంట్లో ఆ విషయం చెప్పుకోవాల్సి ఉంటుంది మన దాంట్లో. అయితే మా పిలుగురు చెప్పాల్సింది ఏంటంటే, దీంట్లో ప్రజోపాధ్యాయులు అయినప్పటికీ కూడా ఈ నాటేడు పడినటువంటి వాటి కొన్ని చిన్న చికాకు సమస్యలు వచ్చినప్పటికి కూడా నేను చాలా పెద్దాను కదా అని అంటే అహమే లేకుండా కూడా వెంటనే నాకు ఫోన్ చేసేసి కొన్ని సందేహాలు చేసుకుంటుంది. ఆ ఫోన్లో కూడా ఎట్లా ఉంటుందంటే, మరి పెద్దవాడు ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేయమంటావు ఏంటనేటువంటిది అట్లాగా ఒక ఆప్యాయత కూడినటువంటి దాంట్లో కూడా అడగటము, మరి నా తెలిసినంతో మళ్ళీ ఆమెకు తెలియజెప్పడం, దాని ప్రకారం ఒక జనరేషన్ అనేది రావాలి. సో రిటైర్మెంట్ అనేది మనం దాన్ని అవాయిడ్ చేయలేము. కాబట్టి ఆ రిటైర్మెంట్ అనేది మనకి ఎట్లా మనము ఏజ్ని మనం ఆపలేమో, ఆ ఏజ్ అనేది ఒకటి మన శరీరానికే కానీ మనసుకి కాదు. 10వ తరగతి ఫలితాల్లో నారాయణ స్కూల్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. 597 మార్కులతో షమీరా గుంటూరు జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారని గుంటూరు వెస్ట్ ఏజీఎం వెంకటరామిరెడ్డి తెలిపారు. విద్యార్థులకు సరైన గైడెన్స్తో పాటు అత్యుత్తమ ఫ్యాకల్టీ అందించిన బోధన వల్లే తమ స్టూడెంట్స్ ఈ రిజల్ట్స్ని సాధించారని చెప్పారు. ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విడుదలైన 10వ తరగతి ఫలితాలలో నారాయణ విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం.
సో ఏవిఎన్ మనీష్వి 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని సంతోషిస్తూ ఉన్నాం. సో రాష్ట్రంలో సెకండ్ మార్కు వై హర్షిత్ 598 మార్కులు. అలానే రాష్ట్రంలో మూడో మార్కు 597 మార్కులు. సో వైఎస్కే షమీరా ఈ పాప రాష్ట్రంలో థర్డ్ మార్కు. అలానే గుంటూరు జిల్లాలో ప్రథమ స్థాయిలో నిలిచిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నామండి. అలానే గుంటూరు టౌన్లో 594 మార్కులు, నెక్స్ట్ తర్వాత 592 మార్కులు, 591 మార్కు, 590 మార్కులు, 589 మార్కులు, ఇలా రాష్ట్రంలోనే అగ్రగామి ఫలితాలు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. అంటే పరీక్షలు ఏవైనా సరే విజయం నారాయణ విద్యా సంస్థలదే అని తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఈ 45 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఏ ఎగ్జామ్లో అయినా సరే అది నిరూపించబడుతూనే ఉంది. దీనికి సహకరించినటువంటి మా ప్రిన్సిపాల్స్కి, అకాడమిక్ డీన్స్కి, నెక్స్ట్ తర్వాత వచ్చేసి 10th ఇన్ఛార్జ్కి, ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి, ముఖ్యంగా విద్యార్థులకు అందరికీ కూడాను అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామండి. నెహ్రూ నగర్ ఉపకేంద్రం పరిధిలో గల నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు కారణంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వెంకటాద్రిపేట ఫీడర్స్ పరిధిలో గల వెంకటాద్రిపేట న్యూ రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్ 8, 9, 10, 11 లైన్లు వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని డిఈ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించవలసిందిగా కోరారు. గుంటూరు పశ్చిమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజాసమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ టి సేవాకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ తో ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వసారి ప్రజల ముందుకు వస్తున్నానన్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు విద్యావంతులని విచక్షణతో ఆలోచించి స్థానికుడనైన తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్ బ్రాంచ్ స్టూడెంట్స్ 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. వెంకటలక్ష్మి సంజన 589 మార్కులు సాధించినట్లు స్కూల్ ప్రిన్సిపల్ రమేష్ కుమార్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ ను ఆయన అభినందించారు. విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్యను నారాయణ విద్యా సంస్థల్లో అందిస్తున్నట్లు చెప్పారు. మా విద్యార్థులు 589 టాప్ మార్కు, 582, 583, 584, 586, 587, 589, 588 ఇవి మా విద్యార్థులు సాధించినటువంటి టాప్ మార్కులు అండి. అలాగే ఆన్ యావరేజ్ 500, నెక్స్ట్ 100% పాస్ సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైనటువంటి విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయేతర రాష్ట్రంలోనే నారాయణ ఎవరికి అందనటువంటి విజయాన్ని సాధించింది. 599 మార్కులు సాధించినటువంటి నూజివీడు బ్రాంచ్ విద్యార్థిని 599 మార్కు. రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలకి ఇటువంటి హైయెస్ట్ మార్కు ఇప్పటివరకు రాలేదండి. ఇక ముందు కూడా రాకపోదు అని ఆశిస్తూ ఉన్నాం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.